తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజీ ఈసీ మెంబర్, చైర్పర్సన్, దేశ విదేశాల్లో మోటివేషన్ స్పీకర్గా ఎన్నో దేశాలు తిరిగి వచ్చి వారి లైఫ్లో చాలా ఆనందాలను నింపిన, చాలా సేవాభావంతో ఉన్న డాక్టర్ డిఎల్కే దుర్గ గారు మన ముందున్నారు. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. నమస్కారం అండి దుర్గ గారు. మీరు కవయిత్రి కూడా, రచయిత్రి కూడా. మీరు సీతా చాలీసా రాసి భద్రాచలంలో సత్కారం పొందారు దేవస్థానం వారి ఆధ్వర్యంలో. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా కవిత్వం వస్తుందండి. తప్పకుండా మీరు కూడా రాయండి, తప్పకుండా మీరు రాయగలరు. ఎందుకంటే ఇంత చక్కగా అందరితోటి చెప్పిస్తున్నారు, మీరు బ్రహ్మాండంగా రాయగలరు. ప్రయత్నం చేయండి. ఒక చెట్టు ఏంటండి ఆకు రాలుస్తుందంట. ఆకు రాలుస్తుంది అంటే పుట్టిన వారి గిట్టక తప్పదు అన్నట్టుగా అయిపోతూ ఉంటుందంట. ఆ ఉన్న దీంట్లో ఒక మంచి పుష్పాన్ని అందిస్తుందంట. పుష్పంలాగా సుగంధాలతో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆనందాన్ని పంచు అన్నట్టు, ఒక పండుగ ఆనందంగా పంచు అన్నట్టుగా. తర్వాత ఒక చెట్టుగా నీడనిస్తుందంట తను ఉన్నంత వరకు. చెట్టు ఎన్ని విధాల మనకి ఎన్ని చెప్పిందో, మీరు ఒక స్త్రీమూర్తిగా అన్ని సేవలు అందిస్తున్నారు. మిమ్మల్ని తలుచుకుంటే నాకెందుకో ఇలా స్ఫూర్తి వచ్చింది. సంతోషం అండి, చాలా చాలా సంతోషం అండి. మనం హనుమాన్ చాలీసా గురించి వివరిస్తున్నారు కదండి, చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. మాకు తెలియని విషయాలు చాలా చాలా చెప్తున్నారు. ఈరోజు ఏ శ్లోకం చెప్తారు, మాకు తెలియని విషయాలు ఏం చెప్తారు, వినాలని కుతూహలంగా ఉంది మాకు. తప్పకుండానండి. 13వ చౌపాయి చెప్పుకుందాం. హనుమంతుల వారు ఎప్పుడు కూడా నహం కర్త హరిం కర్త అంటే నేను చేసేవాడిని కాదు, నా రాముడే చేయిస్తాడు నాతోటి. రాముని నామం ఒకటే నాకు తెలుసు, ఇంకేమీ తెలియదని చెప్తూ ఉంటారు. అలాగా నేను కూడా హనుమంతుల వారు నాతోటి ఏది పలికిస్తే అది మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నానండి. 12వ చౌపాయిలో రఘుపతి కిన్హి బహుత బడాయి కహా భరత సమతుమ ప్రియభాయి అని మనం రాముల వారు సాక్షాత్తు నా తమ్ముడితో సమానం అనేసి హనుమంతుల వారిని మెచ్చుకున్నారు. 13వ చౌపాయిలో సహస వదన తుమరో యశగావై అసకై శ్రీపతి కంఠలగావై అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1000 నోళ్లతో పొగిడినా నీవు చేసిన కార్యసిద్ధి తక్కువ అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే అసకహి శ్రీపతి కంఠలగావై చక్కగా ఆయన హృదయానికి హత్తుకుని కంఠలగవాయి అంటే అంతకన్నా ఒక బహుమానము ఒక సేవకుడికి, ఒక దాసుడికి, ఒక వీరుడికి ఉండదండి. అసకహి శ్రీపతి కంఠలగావై సహస వదన 1000 సార్లు పొగిడినా 1000 నోటితో పొగిడినా తక్కువే అనేసి అనడం అనేది తుమరో యశగావై అంటే మరి హనుమంతుల వారి యశస్సు తక్కువ అండి? ఎన్ని రకాలైన పనులు చేశారు, ఎంత కీర్తిని పొందారు. అటు సుగ్రీవుడిని కలపడం కానివ్వండి, అమ్మవారిని కలపడం కానివ్వండి, మళ్ళా సంజీవిని తేవడం కానివ్వండి, ఇటు విభీషణుడితో శరణాగతి ఇమ్మని చెప్పడం కానివ్వండి, అన్ని రకాల సేవలు కానివ్వండి, సలహాలు కానివ్వండి, కార్యసిద్ధి కానివ్వండి తెచ్చినందుకు సహసవదన ఎన్ని రకాలుగా నిన్ను మెచ్చుకున్నా తక్కువే, 1000 సార్లు 1000 విధాలుగా మెచ్చుకున్నా తక్కువే అని అనడం అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం అండి. అలాగే అసకే శ్రీపతి కంఠలాగా ఆదిశేషువుకి 1000 తలలు, ఆ 1000 తలలు పొగిడిన 1000 నోళ్ళతో పొగడచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట. అంటే యశస్సు సముద్రం దాటాడు ఆయన. అలాగే మనకి భగవంతుడు తన దూతని మెచ్చుకోవడం అనేది, చాలా చిన్న దూత అంటే మనకి పనిచేసి పెట్టేవాళ్ళు, అటువంటి వాళ్ళని మనం మెచ్చుకున్నాము అంటే అది దూత గొప్పతనం కాదండి, భగవంతుడు ఆ యజమాని యొక్క గొప్పతనం అనేసి చెప్తారనమాట. కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన అంటే హనుమంతుల వారు ఏం చేసినా ఏ ప్రతిఫలము ఆశించలేదండి. సముద్రం దూకమన్నా వెళ్ళారు, సీతమ్మ వారు ఇచ్చిన చూడామణి తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే ఏ పని చేసినా ఆయన రామనామంతో నేను చేశాను, ఫలితం ఆయన మెచ్చుకుంటారా, ఎవరైనా పొగుడుతారా, ఏదైనా బహుమానాలు ఇస్తారా, ఏదైనా పదవులు కావాలా, ఏది ఆశించలేదు. కానీ వినయంగా రామనామంతో నేను ఇది చేయగలిగాను అని చెప్తారనమాట. అందుకని ఒకసారి రాములు వారు అడిగారట, హనుమా నువ్వు ఎవరు అని అడిగారట. ఆయన దేహ బుద్ధ్యాంతు దాసోహం జీవ బుద్ధ్యాంత్వ త్వద్ అంశ ఆత్మబుద్ధ్యాత్వ మే వాహం ఇతి మే నిశ్చితామతి అంటే ఆయన ఏం చెప్పారట, దేహంతో చూస్తే కనుక శారీరకంగా చూస్తే మీకు నేను దాసుణ్ణి,
మీరు యజమాని, నేను దాసుణ్ణి. అలే జీవబుద్ధిగా చూస్తే కనుక మీరు భగవంతుడు, మీ అంశని నేను. మరి అందరూ కూడా ప్రపంచం భగవంతుడి నుంచే సృష్టి వచ్చింది కదా, కరెక్టే. కాబట్టి నేను మీ అంశని అని చెప్తున్నారు. అలాగే ఆత్మబుద్ధిత్వ అంటే ఆత్మతో చూస్తే మీరే నేను, నేనే మీరు, ఆత్మ జ్ఞానంతో అని ఇది నా నిశ్చితమైన అభిప్రాయము అని ఆత్మవిద్య తెలిసిన హనుమంతులు వారు సాక్షాత్తు రాముల వారికి ఇది చెప్పారట. ఎంత గొప్పగా చెప్పారండి. అంటే శారీరక దృష్ట్యా మీరు యజమాని, నేను దాసుణ్ణి. కరెక్ట్. అలాగే జీవుడిగా చూస్తే మీ అంశని, దేవుడి అంశ, దేవుడి అంశగా మానవ. అలా కాకుండా ఆత్మగా చూస్తే కనుక నేను మీరు ఒకటే, ఆత్మ పరమాత్మ. అంత ఆత్మ జ్ఞానము, ఆత్మబోధ, ఆత్మ విద్య అనేది వ్యాకరణ పండితుడు, సర్వ వ్యాకరణాలు తెలిసినవాడు, సర్వశాస్త్రాలు తెలిసిన హనుమంతులు వారు ఆ రాముల వారిని అందుకని ఎవరు నువ్వు అని అడిగారు. అది రాముల వారి గొప్పతనం. ఆత్మవిద్య ఏమాత్రం ఉంది అని హనుమంతుల వారి గొప్పతనం ఏంటంటే రాముల వారు సంతోషపడేటట్టుగా ఆయన చెప్పగలిగారనమాట. అయితే ఆయన సేవలో దాసుడు, ప్రేమలో భాగం, జ్ఞానంలో పరబ్రహ్మ, ఇవన్నీ మనం ఎవరికి చెప్పుకుంటామంటే కేవలం ఒక హనుమంతుల వారికి మనం చెప్తామన్నమాట. అంటే భక్తుడు ఎప్పుడూ కూడా ఏం కోరుకుంటాడు అంటే నేను భగవంతుని స్మరిస్తూ ఉండాలి అంతే. అంతేకాని నేను 100 సార్లు చేశాను, నాకు దేవుడు ఇది ఇవ్వలేదు, 1000 సార్లు చేశాను, ఇంకా మానేస్తాను, నేను నాకు అనుకున్నది అవ్వలేదు అని అనుకోకుండా నిత్యము రామ 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 అంటారు. ఒకసారిట హనుమంతులు వారు అక్కడెక్కడో వనంలో తోటలో ఉన్నాడు, పిలుచుకురండి అన్నారట. ఎవరో భరతుడో శత్రుఘ్నుడో ఎవరో వెళ్ళారట. ఆయన పడుకుని నిద్రపోతున్నారు. హనుమంతులు వారు గురకొస్తోందిట. ఆ గురకలో రామ 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 అని గురకలో కూడా రామనామం వస్తుందట. అంటే శ్వాసలో కూడా, అంటే ఆయన శ్వాసే రాములు వారు అనమాట. అక్కడ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా రాములు వారు. ఆ గురక విని వెళ్ళిన భరతుడో శత్రుఘ్నుడో చాలా మురిసిపోయి వాళ్ళు కూడా తన్మయత్వంగా రామ 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 అంటూ ఉన్నట్ట. అరే వీళ్ళు రాలేదని ఇంకొక శత్రుఘ్నుడో మళ్ళీ పంపించారట. ఆయన వెళ్ళి అబ్బా రామ 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 అంటూ వాళ్ళు చేస్తున్నారట. ఇంకెవరినో అందరినీ పంపించారట, వాళ్ళు కూడా రామ రామ అంటే చివరికి సీతాను రాములు వారు వచ్చారట. ఏంటి ఎంతమంది వెళ్ళినా రాలేదు అంటే అక్కడ అందరూ రామనామ పరవశంతో రామ 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 అంటున్నారట. అంత గొప్ప భక్తుడు మన హనుమంతుడు. అంటే కళ్ళు మూసినా తెరిచినా నువ్వే అంటాం కదా, ఆయన శ్వాసలో అణువు ఆయనకి రాములు వారి ధ్యాస, రాములు వారి పేరు తప్ప ఇంకొకటి లేదు. అంత దాస్య భక్తుడు అనేసి మనం మన హనుమంతుల వారిని తలుచుకుంటే అటు రాములు వారు మనకు వస్తారు, ఇటు హనుమంతుల వారి యొక్క కృప కూడా మనకి కలుగుతుందన్నమాట. హనుమంతుడిని ఒక చిన్న కోతిపిల్ల అడిగిందిట, నీకు ఇన్ని పనులు చేసావు కదా, నీకు ఏ విషయంలో చాలా బాగా ఆనందం కలిగింది అని అడిగిందిట. అంటే అందరూ మామూలుగా మరి సముద్రం దూకినందుకు వానరులు మెచ్చుకున్నారు, జాంబవంతుడు మెచ్చుకున్నాడు, అందరూ మెచ్చుకున్నారు అన్ని సందర్భాల్లో. లక్ష్మణుడు కానివ్వండి, విభీషణుడు కానివ్వండి, సుగ్రీవుడు ఎన్నోసార్లు అందరూ మెచ్చుకున్నారు. అయితే ఈ చిన్న కోతికి హనుమంతులు వారు చెప్పారట, రాములు వారు నన్ను ఆలింగనం చేసుకున్నారే అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పారట. అంటే ఒక భక్తుడికి కావాల్సింది ఒక దేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి కౌగిలించుకోవడం కన్నా ఉందండి ఇంకా మనం కోరుకునేదేమీ ఉండదన్నమాట. అంటే మనకి శ్రద్ధ, సేవాభావం కానివ్వండి, ఒక సాధన, ఒక సమర్పణ అనే లక్షణాలు మనకు ఉంటే మనని కూడా భగవంతుడు ఆలింగనం చేసుకుంటాడు, మన కష్టాల్ని మనకి తప్పకుండా తగ్గిస్తాడనమాట. ఒకసారి సీతమ్మ వారు రాముల వారితో చెప్పి నేను హనుమంతుడిని ఒక భోజనానికి విందుకు పిలుద్దాం అనుకుంటున్నాను అంటే రాముల వారు నవ్వి కష్టపడతావు అన్నట్టుగా నవ్వారట. అయితే నాకేంటి బోల్డ్ మంది పరిచారకులు ఉన్నారు, వంట వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు పెట్టలేను, పిలుస్తాను అంటే ఊరుకున్నారట, తెలుసు కాబట్టి. సరే హనుమంతుల వారికి పక్కన కూర్చుని వేల మందికి వండించారు, హనుమంతుల వారికి పెడుతున్నారట. లడ్డూలు వేశారు తినేశారు, ఇంకోటి వేశారు తినేశారు, పాయసం వేశారు తినేశారు, అన్ని గిన్నెలు అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి, మనుషులు వడ్డిస్తున్నారు, ఈయన తినేస్తున్నారు, ఇంకా ఇవిడ కంగారు పడిపోయారు. మిగిలిన వాళ్ళకి ఎలాగా అనేసి రాముల వారు చూస్తే ఆయన నవ్వారట. అప్పుడు ఆవిడ ఒక తులసాకు మీద శ్రీరామ అని రాసి ఆయన తల మీద ఇలా శ్రీరామ అని రాశారట. అప్పుడు ఆయనకి ఆకలి తగ్గిపోయి అమ్మ ఇంకా చాలమ్మా అన్నారట. అప్పుడు రాముల వారు నవ్వారట. అంటే హనుమంతుడు ఆకలి నువ్వు తీరుద్దాం అనుకున్నావు, రామనామ
మహిమ ఒకటే ఆయన కడుపు నింపుతుంది అనేసి. ఇవన్నీ ఇది తాత్కాలికం. తాత్కాలికం అని. అలా అనేక రకాలుగా మనము అటు హనుమంతులు వారు సూర్యుడు వీరుడు స్వామి భక్తి అని ఒక పక్కన, ఆయన అమాయకత్వపు కోతి చేష్టలనండి మనందరికీ కాస్త హనుమంతుడు అంటే ఇంకాస్త శ్రద్ధ భక్తి కలిగేటట్టుగా అనేక సందర్భాల్లో ఇటువంటి చిన్న చిన్న కథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. చాలా చాలా చక్కగా చెప్పారండి. జై హనుమాన్. జై హనుమాన్.